మీ అమ్మాయికి మాట దురుసుతనం చేతి సరస్వం ఎక్కువ. దానికి తోడు ఈ పిచ్చి కూడా ఎక్కిందంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మీ అమ్మాయికి పెళ్లి చేయలేడు. ఇహ మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. అక్క, నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలుసక్క. నీ బాధంతా దేవి పెళ్లి గురించే కదా. నువ్వేం బాధపడకు, దేవి నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానే బాబు? అవునక్క. నాకు తెలుసు ఈ అక్కయ్య కోసం నువ్వు ఏమైనా చేస్తావని. కానీ దేవి కూడా ఈ పెళ్లి ఒప్పుకుంది. నీకో విషయం తెలుసా, దేవి ఇప్పుడు చాలా మారిపోయింది. దీని అన్నిటి కారణం నువ్వే బాబు. నీలాంటి తమ్ముడిని ఇంట్లో ఉంచుకుని ఎక్కడెక్కడో సంబంధాలు చూసి నీకు అన్యాయం చేశావు. దేనికైనా కాలం కర్మం కలిసి రావాలిగా అక్క. ఈ విషయం తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. అక్క, ఈ సంతోష సమయంలో మన అమ్మని అన్నయ్య వదిన కూడా పిలిస్తే బాగుంటుందేమో. వాళ్ళ పేర్లు వింటేనే ఆయన ఇంకా మండిపడిపోతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పటి వరకు గుర్తుంచుకోవడం సంస్కారవంతులైన మీలాంటి వాళ్ళకి న్యాయమా బావా? అందుకే నువ్వు నారాయణరావు తమ్ముడు అని తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కాదు కూడదు వాళ్ళు కూడా ఈ పెళ్లికి రావడం సాంప్రదాయం అని అనుకుంటే ఈ పెళ్ళైనా ఆపేస్తాను గాని వాళ్ళని మాత్రం ఈ గడప తప్పనే. చూడు కిష్టయ్య, వెళ్ళి నిన్ను పెంచిన తల్లిదండ్రులు తీసుకురా. వాళ్ళ అమ్మాయిని చూడటం సాంప్రదాయం. మేము కూడా వాళ్ళని చూసినట్టు వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఈ పెళ్లికి బాగా ఒప్పుకున్నాడంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. పెళ్లికి మేమందరం ఎప్పుడు బయలుదేరాలరా? మీరెవరూ ఈ పెళ్లికి రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నేను ఫలానా అని చెప్పకుండా ఓ నాటకం ఆడి మావయ్యని పెళ్లికి ఒప్పించాను. ఇప్పుడు మీరందరూ వచ్చారంటే నిజం తెలిసిపోయి మొదటికే మోసం వస్తుంది. ఏమైనా సరే నీ పెళ్లి ఇంట్లోనే జరగాలి. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు. పెళ్లి మాత్రం అక్కడే జరుగుతుంది. పిల్లని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. అలా నాకు సహకరిస్తానని మాట ఇవ్వండి. ఏమి ఈ భవన సౌందర్యము? నన్ను చూసి భవన సౌందర్యంట. మీ బుద్ధి పనిచుకున్నారు కదా. ఇలాగే ఓవర్ యాక్ట్ చేసి లోపల సీన్ పాడు చేశారో డొక్క చింపేస్తాను. నీకే చెప్పేది. చూడు బాబు, నువ్వు చెప్పినట్లుగానే చిలక పలుకులు పలుకుతాను. ఓ అగ్నిహోత్రి, ఏం నాటక తాటకి? నేను ఎప్పుడైనా డైలాగులు మర్చిపోతే నువ్వు గుర్తు చేస్తావుగా. నువ్వు అంతేగా. ఇది స్టేజ్ కాదు, ఇల్లు. మీరేమైనా చింపదలుచుకుంటే లోపలికి వచ్చి చింపండి. ప్రస్తుతం మీ ఇద్దరు నాకు తల్లి తండ్రి. లెక్క వెలిగితివి. నీవు మా పుత్రకుండవు. నీవో వీరికి తల్లివి. రండి. ఈ తల్లి ముడమయ్య ఎంత బాగా ఉంది. అదే నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని చెప్పానే. నక్కపల్లి నారాయణ స్వామి ధనవంతుడిని. నక్కపల్లి రాజేశ్వరీదేవి ధనవంతుడు భార్యని. దండం పెట్టి. అందరూ మహానుభావులు అంటారు ఏమిటండి? ఉన్నది ఇద్దరమే కదా. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. అదే మా అక్కయ్య బావయ్య అని చెప్పానే వాళ్ళే. చనిపోయాడు కూడా మాకు ఇష్టయ్యకి మీరు మళ్ళీ జీవం పోసారు. అదే కిస్సేనే. నా ముందు పేరు కిస్సే కదా. ఆ తర్వాత రవికిరణ్ అని మీరు పేరు మార్చారు కదా. చెప్పావు. అదే పెట్టాను, పేరు పెట్టాను. మీరు మా వాడికి జీవం పోశారు. ఒక్కరికి పోయి ఏమిటండి? ఎందరికో పోశాను. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ద్రౌపది. నేను స్టేజ్ ఎక్కానంటే ఒకటే కొట్టుడు. చప్పట్లు. అంటే మీరు నాటకాలు ఆడతారనమాట. అంతేది కదండి. నాటకానికి 500. తనయుడు మాట్లాడొద్దంటున్నాడు. నాటకానికి 400. అంటే మా అమ్మ నాన్నకి కళాపోషణ అంటే చాలా ఇష్టం. నటరాజ నాటక కళా మండలిని పెట్టి నాటకాన్ని వచ్చిన వాళ్ళందరికీ 400, 500 చొప్పున విరాళాలు. చాలా సంతోషం అండి. ఏమండి, నాకు నాటకాలంటే మహా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను నాటకాలు ఆడేవాడిని. నేను హార్మోని బ్రహ్మాండంగా వాయిస్తానండి. హార్మోని తీసుకుంటాను, అవతల పాట పాడుకుంటాను. ఏమండి నారాయణ సార్ గారు, ఇది పాత పడిపోయింది అనుకోకండి. అన్ని జర్మన్ రీడ్స్. ఆకులు నరసరావు గారు నాకు ప్రజెంట్ చేస్తారు. హార్మోనియం చూస్తే ఇక నాకు ఆవేశం ఆగదు. వేసుకోండి. 400. ఇంటిని నాటకం కంపెనీ చేయొద్దని నీకు 100 సార్లు చెప్పి తీసుకొచ్చాను. నువ్వు మర్చిపోయావు. ఇలా మర్చిపోయే
మన స్టేజ్ మీద చూపించేటి వేషానికి నక్షత్రుడు డైలాగ్ చెప్తే జనం ఎంత కొట్టుడు చప్పట్లు. తర్వాత ఏం జరిగింది? అబ్బా బావా, నువ్వు కూడా వాళ్ళతో కలిసి అక్క దేవిని తీసుకొచ్చి చూపిస్తే ఓ పని అయిపోతుంది. అబ్బా ఆ పెట్టీలు ఇవ్వండి. నారాయణ సార్ గారు, ఈ పని అయిపోయిన తర్వాత మనం తర్వాత మాట్లాడుకుందాం. రామ్మా. ఈ ముగ్గురులో దేవి ఎవరు? మా పెద్దమ్మాయి దేవి, రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి సరస్వతి. వీళ్ళు కిషాయి తల్లిదండ్రులు. నమస్కారం చేయండి. ఆ మధ్య పిల్ల పెద్దది అనుకున్నానే, మీరేం పొరపాటు పట్టలేదు కదా? నాన్న, నువ్వు కొంచెం ఓవర్ గా యాక్ట్ చేస్తున్నావు. అమ్మాయి మీకు నచ్చిందా? మా అబ్బాయికి నచ్చితే మాకు నచ్చినట్టే. కృష్ణయ్య, మాకు నచ్చిన అమ్మాయినే నువ్వు ఎన్నుకున్నావు బాబు. ఓం ధ్రువంతే రాజా వరుదా ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాశృంధారయతాం ధ్రువం. పెళ్ళికూతురు తీసుకురండమ్మా. తాన్ విశ్వరూపా పదవో వదంతే తానో మంత్రే రవోర్జందుహారా ధేనుర్వాగస్మానుపదుష్ఫుటైతో సుముహూర్తోస్త్యను గృహ్ణంతో సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తే సావధాన సురగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం మాంగళ్యం తంతుదానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే స్వంజేవ శరదాం శతాం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామే. నువ్వింత సులభంగా ఈ పెళ్లి ఒప్పుకుంటావు అనుకోలేదక్క. నీ ఫోర్స్